గవర్నర్లు ఉన్నారు. అందులో మొట్టమొదటిసారి కర్ణాటక, ఆంధ్ర నుంచి గత 60 ఇప్పటి వరకు మొట్టమొదటిసారి బీసీలకు గవర్నర్గా ఏకాగ్రంగా ఎన్నుకోబడ్డాను. సో దానికి నేను ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎంత వెనుకబడినా అర్థం చేసుకోండి. గత 60 సంవత్సరాల నుంచి రోటరీ జిల్లాలో మొట్టమొదటిసారి ఈరోజు నేను కాగలిగాను ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా. దానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడంలో రోటరీ ముందుంటుంది. అలాగే మన బీసీలు కూడా ఏకమత్యం సాధించి అన్ని రంగాలలో ముందుకు సాగాలని, ఇది మన నాయకుల యొక్క స్ఫూర్తి తీసుకొని ఐకమత్యంతో సంఘటితంగా ఉండాలని, మనకు కావాల్సిన ప్రాతినిధ్యం పొందడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. అందుకే మహిళా బిల్లులో కూడా సబ్ కోటా పెట్టాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీలకి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బీసీని జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని కేటాయించి ఆర్థికంగా సమాజంలో ఇతర వర్ణాల వాళ్ళకి ధీటుగా అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మన బీసీ ఉద్యోగులు ఉన్నారో, బీసీ ఉద్యోగులు మరి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ప్రమోషన్స్ ఈజీగా అందుతూ ఉన్నాయి. మరి మన బీసీ ఉద్యోగులకి ఎందుకు అందడం లేదు? మరి ఖచ్చితంగా మన బీసీ ఉద్యోగులకు కూడా ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అనేక ప్రైవేట్ పరంగా పరిశ్రమల్ని కానీ మరి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సంస్థల్ని కానీ నెలకొల్పుతూ ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ కోఆర్డినేషన్తో వాటిలో అంతా రిజర్వేషన్ సిస్టాన్ని పాటించడం లేదు. అప్పుడు ఎక్కువ శాతం నష్టపోతుండేవి బీసీల. మరి ఖచ్చితంగా దాంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ సిస్టమ్ అన్ని రంగాలలో అభివృద్ధి పడేలాగా పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉంది. కేంద్రంలో కానీ మరి ఇక్కడ రాష్ట్రంలో కానీ మరి బీజేపీ ప్రభుత్వం, టీడీపీ, జనసేన. కానీ ప్రస్తుతం వాళ్ళు బీసీల మీద మరి ఏదైతే వాళ్ళు పాదయాత్రలో చెప్పారో మరి ఒక ప్రేమ అనేది బీసీల మీద చూపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అనేక మంది మంచి శాఖలు మంత్రులుగా ఇవ్వడంలో అయితేనేమి, విజయానంద్ని మరి మనకు సర్వీస్లో అంటే ఐఏఎస్లో మొట్టమొదట అందరినీ ఈ రాష్ట్రాన్ని శాసించే పోస్టుని ఇవ్వడం కానీ, మరి అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీని పల్లా శ్రీనివాసరావు గారిని, మరి అట్లాగే ఒక డీజీపీని తిరుమలరావు గారిని, అట్లాగే శ్యామలరావు గారిని టీటీడీ ఈఓగా నియమించడం కానీ, మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీల పక్షపాతిని. మరి 50% నామినేటెడ్ పోస్టులో కూడా మరి బీసీలకు ఇవ్వడానికి మరి తగిన ప్రాధాన్యత ఇస్తుంది. మొన్ననే మరి అన్న వాళ్ళకి రాజ్యసభ సభ్యుల్లో కానీ మరి అట్లాగే మన ఎమ్మెల్సీలుగా మొన్న 3 కాలు అయితే దాంట్లో 2 బీసీలకి ఇవ్వడంలో కానీ, మరి ఈరోజు గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 24%తోనే ఎలక్షన్స్ జరిపితే ఈ ప్రభుత్వం 34%తో ఎలక్షన్స్ జరుపుతారని నిర్ణయం తీసుకోవడం. మరి ఎక్కడైతే బీసీ భవనాలన్నీ గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా బీసీలకి భవనాలు నిర్మించాలి ప్రతి జిల్లాలోని తిరిగి ప్రారంభింపజేయడం. మరి గత ప్రభుత్వంలో మన స్కాలర్షిప్స్ అన్ని ఆగిపోతే వాటికి బడ్జెట్ కేటాయించడం, గత ప్రభుత్వంలో కార్పొరేషన్స్ అన్ని నిర్వీర్యమైతే 47,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ని కేటాయించి మరి ఈరోజు కార్పొరేషన్స్ ద్వారా లోన్స్ అందించడానికి ముందుకు రావడం, వీటన్నిటికీ ప్రస్తుత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, బీజేపీ ప్రధానమంత్రి గారైన మోడీ గారికి అయితేనేమి,
మరి అట్లాగే జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ప్రత్యేక కృతజ్ఞతలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలియజేసుకుంటూ మరి ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మీకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టం చేయడానికి మరి కమిటీలు వేస్తూ మండల వారీగా మరి అట్లాగే నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మరి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి కమిటీస్ ఏర్పాటు చేసుకుని మన ఉద్యమానికి ఊపిరి అందించవలసిందిగా మన ఆర్ కృష్ణయ్య అన్న పెద్దలు పూజ్యుల వారి ఆశయాలను నెరవేర్చవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థించు. జై బీసీ. బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమ నాయకుడై మనందరి కోసం పోరాటం చేసి ఈ రోజున బీసీలందరం కూడా ఎంతో కొంత చైతన్యవంతులం అయ్యాము అంటే, అభివృద్ధి చెందాము అంటే, రాజకీయ వాటాలు తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనందరి ఆరాధ్య దేవుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి పోరాట ఫలితమే అని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే మరొక ముఖ్య అతిథి, ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే జీవితంగా తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి గత 30 సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఒక పక్కన పార్టీలో పనిచేసుకుంటూ ఒక పక్కన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే బీసీ ఉద్యమాన్ని వదలకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా అందరికీ వెన్నుముకై మా అందరికీ మంచి సపోర్టు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన అందరి అన్న అయినటువంటి వైనాశ్వర యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ గారు 12 సంవత్సరాల క్రితం బీసీ సమైక్యని స్థాపించి ఒక గౌరవపదమైనటువంటి వ్యక్తుల్ని, ఒక ఉన్నతమైన వ్యక్తుల్ని తన సంఘంలో చేర్చుకొని వారందరి ద్వారా ఇక్కడ పొద్దుటూరులో బీసీలకి రావాల్సిన వాటాల గురించి మాట్లాడుకుంటూ రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళ వాణి వినిపించుకుంటూ ఎంతో మంచి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి చిన్న చిన్న సహాయ సహకారాలు అందిస్తూ కూడా మన సంఘంలో విలీనం చేయడమే కాకుండా ఈ రోజుకు కూడా మనకు తోడుగా ఉంటూ మన అందరిని ఎప్పుడు ఎల్లవేళలా దీవిస్తూ ఉండేటువంటి డాక్టర్ లక్ష్మీ నరసయ్య గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్య వ్యక్తి మన బడవాగ్ని రమణరాజన్న. నిజంగా మేము ఆయన్ని చాలా అందరం కూడా రాష్ట్ర బాడీలో ఉన్నటువంటి యావత్ బీసీలంతా కూడా చాలా ఇష్టపడి గౌరవిస్తూ ఉంటాం, సొంత అన్నలాగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి, కార్యకర్తలాగా పనిచేస్తూ ఉంటాడు. అన్న కూడా కొన్ని 2-3 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో పనిచేస్తూ రాష్ట్ర బాడీలో ఎక్కడ ఏ జిల్లాలో మీటింగ్ జరిగినా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని చోట్లకి వస్తూ ఇక్కడ నేనున్నానంటూ ఎంతమంది కావాలంటే అంతమందితో కలిసి పనిచేద్దాం, ముందుకు నడుద్దాం, జాతి ప్రయోజనాలే ముఖ్యమని ముందుకు వచ్చినటువంటి మన జింకా జయప్రకాష్ అన్న ఈ రోజు నుంచి కూడా జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతారు. మరికొద్ది నిమిషాల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈసారి మీరు కూటమికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తాము, మంచి చేసే బాధ్యత మాది అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజున శ్రీకాకుళంలో స్టార్ట్ చేసినటువంటి రథయాత్రని తిరుపతికి వచ్చి 100 నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి కూటమి ప్రభుత్వానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇచ్చి ఓట్లేపించడం జరిగింది. తద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 మందికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చారు. 40 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 8 మంది మినిస్టర్లుగా ఉన్నారు, అనేక మంది ఎంపీలుగా, అనేక మందికి బీసీలకి మంచి అవకాశాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఇదంతా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, కృష్ణన్న మీరు బడుగు బలహీన వర్గాల నేత, మీరు మాకు ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని అడిగితే కృష్ణన్న ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యసభలోకి వచ్చేయండి, మీకు బీసీలు సపోర్ట్ కావాలంటే రాజ్యసభలో ఉండి ఒక 1 ఇయర్ పోరాటం చేసిన తర్వాత ఆ పోరాటం చెయ్యనట్లేదు కాబట్టి ఆయన మళ్ళీ కూటమిలోకి రావాల్సి వచ్చింది. పోరాటం ఎక్కడ చేయనిస్తే, ఎక్కడ మాట్లాడిస్తే అక్కడే కృష్ణయ్య అని ఉంటాడు. బీసీ బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడడం కోసం మాత్రమే. సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షునిగా నా పేరు జింకా జయప్రకాష్. నేను
ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బీసీల అభివృద్ధి కోసం నిత్యం నిస్వార్థంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆత్మీయ సమ్మేళనం అధ్యక్షత వహించినటువంటి ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర ఇన్ఛార్జి మూగాలమ్మ గారికి, అదేవిధంగా పెద్దలందరూ డాక్టర్ సోమ లక్ష్మణర్సయ్య గారికి, రమణరాజు గారికి, శివనారాయణ గారికి, జయప్రకాష్ గారికి, బాలకృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా గురుమూర్తి గారికి, అదేవిధంగా శివనారాయణ యాదవ్ గారికి, లక్ష్మీదేవి గారికి, సుభాన్వి గారికి, రెడ్డి గారికి, ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షులకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇంకా చాలామంది ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ త్యాగాల గురించి చెప్పాలంటే టైం పడుతుంది. మన బీసీ ఉద్యమము 50 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పుడు నేను కాలేజీ లెవెల్లో చదువుతున్నాను. ఫస్ట్ బీసీలలో మన బాగుపడాలంటే ఏం కావాలి? చదువుకోవాలి. ఇప్పుడు మనం చదువుకునేకే, మన పిల్లలు పంపనికే మన స్తోమత ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగుపడ్డది, సమాజంలో కూడా డబ్బులు అందరికి సమకూరుతుంది. 50 ఏళ్ల కింద ఒకసారి మన తాతలను లేదా పెద్దలను చూస్తే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి బీసీ కూడా లోపల. అన్నం వండిన రోజు పండుగ, సజ్జలు జొన్నలు తిని, కారం రొట్టె తిని, అల్లమల్లిగడ్డ నూనె తిని బతికినటువంటి రోజులు, పైసలు లేనటువంటి రోజులు. ఆ రోజుల్లో పేద కులాలు, నేను స్కూల్లో చదువుతున్నాను. చదివేటప్పుడు నేనున్నా ఎవరు బీసీలు లేరు అక్కడ. అంత పెద్ద కులపల్లి ఉన్నాను నా క్లాస్. అరే ఏమన్నా మా కులపలు లేరు, మా చిన్న కులాలు లేరు, వీళ్ళందరూ ఎందుకు చదువుతలేరు అని చెప్పి ఆలోచించి, మన పేద కులాలు బాగుపడాలంటే చదువు ఒకటే మార్గం. నేను ఈరోజు చదువుకున్నా ఈడ కాదు, పార్లమెంట్లో ఢిల్లీలో దద్దరిలో చేపిస్తున్నాను. మీరు అందరూ చూస్తున్నారు పార్లమెంట్ మాట. కాబట్టి చదువు ద్వారానే మన కులాల ద్వారా గౌరవం పెరుగుతుంది, ఈ కులాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఆ స్కూల్ పెట్టాలి, హాస్టల్ పెట్టాలి. చదువుకోవాలంటే వీళ్ళకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఫీజులు మాఫీ చేయాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యమం ఎజెండాతోటి పేద కులాల మీరు అందరినీ రాజకీయ నాయకుడు కోణంలో చూడొద్దు, ఓ సంఘ సంస్కర్తగా కోణంలో చూడాలి. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి. చదువు ద్వారా మాత్రమే పేద కులాలలో మార్పు వస్తుందని ఒక ఎజెండా పెట్టుకొని ఉద్యమాలు చేశాను. హాస్టల్ పెట్టుకొని ఉద్యమాలు చేశాను, స్కాలర్షిప్లు ఇవ్వాలని ఉద్యమాలు చేశాను. తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి బీసీ వాదం దేశంలో ఎక్కడ లేదు. ఇందుకు కారణమేమని వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇటీవల. చేస్తే ఇక్కడ ప్రతి ఇంట్లో డిగ్రీ చదివినోడు, పీజీ చదివినోడు, ఆడిల్లా మగపిల్ల, ఒక చిన్న గుడిసుంటే కూడా గుడిసెల్లో డిగ్రీ చదివి పీజీ చదివినటువంటి పిల్లలు ఉంటారు. ఈ విధంగా మనం ఒక పరివర్తన, ఒక అభివృద్ధి, ఒక మార్పు, ఒక సంస్కరణ కోసం పోరాటం చేసినాము. దాని ఫలితాలు వచ్చాయి. దాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి. అందుకే ప్రతి పార్టీ ఈరోజు అన్ని పార్టీలు తెలంగాణ చూస్తున్నారు. అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు అంటున్నాయి. ఇక్కడ కూడా అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత అంటున్నాయి. ఈరోజు అంత మార్పు వచ్చింది. రాజకీయ పార్టీలని గుర్తిస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరూ. మీరు కడప జిల్లాలో కూడా పార్టీలకు అతీతంగా మీరు అందరూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. మన ముందున్న ఏకైక లక్ష్యం ఏంటిది? పోరాడి చదువు కోసం పోరాడినాం, అనేక స్కీమ్ తెచ్చినాం. ఉద్యోగాల కోసం పోరాడినాం, అనేక ఉద్యోగాలు సాధించాం, రిజర్వేషన్లు పెంచుకున్నాం. ఇక ముందున్నది ఏంటి? లోకల్ బాడీ రిజర్వేషన్ కావాలనుకున్నాం, కొట్లాడినాం. ఎప్పుడో 82లోనే రామారావు పీరియడ్లో పెట్టి విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో పెంచుకొని ఈరోజు చాలా ముందుకు వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్గా చాలా మంది మనోళ్ళు తయారయ్యారు. ఇప్పుడు మన ముందున్నది చట్ట సభల్లో, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి
చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడమే మన ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి మీ అందరికీ. ఇంకో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సరైనటువంటి సమయం. ఈరోజు మన దేశానికి ఎవరు ప్రధానమంత్రి? బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన రాజకీయ నాయకుడు కాదు, గొప్ప మహాయోగి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, సంసారం లేదు. ఆయన భారతదేశం యొక్క అభివృద్ధి ఆయన అభివృద్ధి, భారతదేశమే ఆయన కుటుంబం, భారతదేశం సంపదనే ఆయన ఆస్తి. అట్లాంటి గొప్ప భావాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి లభించడం గొప్ప అదృష్టం. అట్లాంటి మహానుభావుడు మనకున్నాడు. ఆయన పీరియడ్లో నూకాలమ్మ వచ్చింది, అందరు మనల్ని వచ్చారు. అనేక డిమాండ్ పెట్టి ప్రధానమంత్రి కలిసినప్పుడు ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్న వ్యవస్థ అట్లాంటిది, ఒకసారి అవన్నీ చేయలేడు. మనం బాగా ఫైట్ చేస్తే ఆయన చేస్తాడు. మొన్న జనాభా లెక్కలు ఎవరన్నా ఊహించిరా? 76 ఏళ్ళు అయింది. ఈ గతంలో అనేక పార్టీలు పరిపాలించాయి. కాంగ్రెస్ పరిపాలించాయి, జనతాదళ్ పరిపాలించింది, జనతా పార్టీ పరిపాలించింది, అనేక గవర్నమెంట్ పరిపాలించాయి. ఎన్డీఏ ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వాలు అంటూ అనేక మంది పరిపాలించారు. వాళ్ళు ఎవరు కూడా జనాభా కులగన లెక్క చేయలేరు. మోడీకి, నరేంద్ర మోడీ మనవాడు కాబట్టి మనం అడగగానే మొట్టమొదటిసారి 110 ఏళ్ల తర్వాత, 96 ఏళ్ల తర్వాత దేశంలో మొట్టమొదటిసారి కులగణన చేస్తున్నాం. ఏ పార్టీ ఎందుకు చేయలేదు? ఎన్ని ప్రభుత్వాలుండే వాళ్ళందరూ ఎందుకు చేయలేదని చెప్పి మనం అందరం మన గుడ్డ మీద చేసుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనమందరం ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తే తప్పనిసరిగా మన డిమాండ్లన్నీ నెరవేరుతాయని చెప్పి మీ అందరికీ ఇప్పుడు ఒకటి సాధించాము. ఈ కులగణన అనేది ఒక చరిత్రలో ప్రధానమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం రీచ్ అయినాం. తొందర లోపలనే ప్రధానమంత్రి గారు నాకు ఆశ ఉంది, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ నెలకొల్పుతారని ఆశ ఉంది. అదేవిధంగా మనం గట్టి ఉద్యమం చేసి మన బలాన్ని తప్పనిసరి దేశమంతా కాకుండా కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి పార్లమెంట్లో బీసీ బిల్లు వస్తుంది, చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, ఏబిసిడి గ్రూపులు చేయడానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. మన దగ్గర అయితే ఏ స్కీములు ఉన్నాయో ఇతర రాష్ట్రాలు లేవు. హాస్టళ్ళు లేవు, గురుకులాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు ఉన్న అందరికీ రావు. కాబట్టి ఈ స్కీములన్నీ మన వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు మనం అందరం రాష్ట్ర బంధులు జరిపాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో సెటిల్ అయినారు. అప్పుడు యూనివర్సిటీలు, కాలేజీలు, బంధులు, ధర్నాలు, ర్యాలీలు 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కుత లాదిచ్చాం. అందుకే ఈరోజు ఇంత ఉద్యమం ఉన్నది. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కులాలైతే ఐకమత్యం ఉందో ఆ కులాలే డెవలప్ అయితే, మన కులాలు డెవలప్ కావాలంటే మన ఐకమత్యంగా పట్టుదలగా మనమందరం కూడా ఉండే సభలు పెట్టాలి, ఉద్యమాలు చేయాలి. అప్పుడు మన డిమాండ్లు నెరవేరుతాయి. దుప్పటి కప్పుకొని ఇంట్లో వెళ్తే రావు. మనకి ఎన్నో అవకాశాలు కోల్పోయినాం, మన అభివృద్ధిని దెబ్బతిన్నాం, మన సుఖాలను వదులుకున్నాం. భవిష్యత్తు తరాల్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి, మన పిల్లలు మంచి సౌకర్యవంతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే మన కులాలకు ఇప్పుడు మన తరం లోపల ఒక బలమైన ఉద్యమం. ఇది సరైన సమయం. ఇప్పుడు నడిచేది బీసీల రాజ్యం. మోడీ రాజ్యం అంటే బీసీల రాజ్యం. మన ప్రధాని ఉన్నాడు, ఆయనను మనం గట్టిగా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి మన డిమాండ్లు నొక్కుంటాయి. మన మాట మనకు. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు, ఎట్లా బతుకుతున్నారు? బీహార్ ఎట్లున్నారు బీసీలు, గుజరాత్ ఎట్లున్నారు, మధ్యప్రదేశ్ రోడ్ నెంబర్ చిప్పలు పట్టుకొని ఎవరున్నారు, ఉత్తరప్రదేశ్లో రోడ్ నెంబర్ ఎవరున్నారు? అంతటా చిన్న కార్మికులు, బాల కార్మికులు, విచ్ఛారణ చేసే పిల్లలు, ఏ కులపలు వాళ్ళని అడిగారు. అదే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇంత తారతమ్యాలు, సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు ఇట్లుంటాయని కూడా నిలదీశారు. అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. మేము భారత మాత బిడ్డలం కామా? మా తెలివితేటలు దేశానికి పనికిరావుదా? మా జ్ఞాన సంపత్తి ఈ దేశ అభివృద్ధికి,
ఈ సమాజ సంపద ఉత్పత్తికి పనికి రావద్దని అడిగారు. మనం ఏమడుగుతున్నాం? మా వాటా ఇవ్వండి, మమ్మల్ని పనిచేసే అవకాశం కల్పించండి, మా తెలివితేటలు మా జ్ఞానాన్ని భారతదేశ సంపద ఉత్పత్తికి, భారతదేశ జ్ఞాన వికాసానికి, గొప్ప సైంటిస్టులు రావడానికి, సమాజం అభివృద్ధికి ఉపయోగపడడానికి మా శక్తి సామర్థ్యాలు వినియోగించుకోమని అడుగుతాం. తిరిగి పంచమని అడుగుతలేము. మా శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగించండి. భారతదేశం అగ్రదేశం కావాలంటే ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా, బీసీల జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా భారతదేశం అభివృద్ధి కాదని చెప్పి చూడడం జరిగింది. అందుకే ఈరోజు మనం అందరం అడుగుతున్నాం, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా అన్ని స్కీములు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫీజుల రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి. ప్రతి బీసీ చదువుకునేటట్టు ఇంజనీరింగ్ వరకు, పీజీ వరకు చదువుకునే అవకాశం కల్పించాలి. మా జ్ఞానాన్ని, మా తెలివితేటలు ఈ సమాజ ఉద్ధరణకు ఉపయోగించాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ పెట్టాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి, బీసీల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో కూడా బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది బీసీలకు, మీరైనా న్యాయం చేయండి అని చెప్పి ప్రధానమంత్రిని మనం అందరం కూడా కోరుతున్నాం. బీజేపీ విధానాలనే బీసీ విధానాలుగా మార్చినటువంటి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ. కాబట్టి బీసీల రోజులు వచ్చినాయి, బీసీలకు మంచి రోజులు వచ్చినాయి, బీసీల యుగం నడుస్తుంది, బీసీల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనమందరం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం. మనకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన తప్పనిసరి బీసీల పక్షపాతంగా నిలబడి బీసీల డిమాండ్లకు మనం ఐకమత్యం కనిపిస్తే మన బలాన్ని చూసుకొని ఆయన కూడా అడుగుతాం. మీరు అందరూ పొద్దుటూరుతో పాటు కడప జిల్లాలో బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. మంచి నాయకులు ఉన్నారు మనకి ఈ వేదిక. ఒక్కొక్క నాయకుడు ఎమ్మెల్యే ఎప్పుడో కావాలి. మన చట్టసభ రిజర్వేషన్లు లేక కాలేకపోయారు. ఒక్కొక్కరు ఉపన్యాసాలు వింటుంటే, వాళ్ళు నడుస్తుంటే వస్తుంటే ఆవభావాలు పర్సనాలిటీ చూస్తుంటే ఎమ్మెల్యే మంత్రి లేక కనిపిస్తున్నారు ఒక్కొక్కరు. కానీ ఏం లాభం? ఈ కులాలు వచ్చినాక ఇట్టే ఉండిపోయారు. కాబట్టి ఆ రోజులు మన రోజులు వచ్చే రోజులు వచ్చినాయి. మన వాళ్ళందరూ కూడా పైకి వచ్చేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టారు. చట్టసభల రిజర్వేషన్ల కోసం మీరందరూ శక్తి వంచన లేకుండా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని, కులాలన్నీ కూడా ఒకటే కులం. ఇప్పుడు మీదేం కులం అంటే మన వాళ్ళందరూ నేను గౌడ్, నేను యాదవ్, నేను పద్మశాలి, అట్లాగా మన అందరికి బెనిఫిట్. నీకు జాబ్ కావాలని ఏమడుగుతున్నావు? బీసీ కోట కింద అడుగుతున్నావు. పదవి కావాలని ఏమడుగుతున్నావు? బీసీ కోట కింద అడుగుతున్నావు. కులం ఎలా చెప్పొద్దు. మీదేం కులం అంటే నాది బీసీ కులం, ఒకటే బీసీ కులం చెప్పిన రోజు మన బీసీ ఉద్యమం మరింత ముందుకు పోతుందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ, కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన కులాలను ముందుకు తీసుకుపోవడానికి నాకేం అవసరం ఉంది? నేను నా కొడుకులు డాక్టర్లు ఐఏఎస్ దగ్గర పోయిండు. నేను కూడా చాలా పెద్ద పదవులు వచ్చినాయి. ఎప్పుడో 30 ఏళ్ళ కింద పదవులు వస్తే తీసుకోలేదు. నా కులాల చైతన్యం ముఖ్యమని చెప్పి ఎక్కడున్నా, ఎట్లున్నా, అసెంబ్లీలు ఉన్నా, పార్లమెంట్ ఉన్నా, బయట ఉన్న, రోడ్డు మీద ఉన్న బీసీల గురించి పోరాడుతున్నా, ఇంకా ముందు కూడా పోరాడుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.